అందరికీ నమస్కారం అండి. శ్రావణి కజ్జానికి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ 3 గుడ్లను ఉడకపెట్టుకున్నాను. 3 గుడ్లు, యాలక్కాయలు, 5 యాలక్కాయలు, బిర్యానీ ఆకు, 5 లవంగాలు, షాజీరా, అలాగే స్టార్ అనాస్ పువ్వు, జాజికాయ ఒకటండి, ఫ్రైడ్ ఆనియన్స్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, 1/2 టీ స్పూన్స్ పసుపు. ఇప్పుడు మనం అలాగే వేయించుకున్న జీడిపప్పులు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఎలాగో చూద్దామండి. ఇందుకోసం నేను అరకప్పు పెరుగు తీసుకున్నా. అరకప్పు పెరుగు, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు, కోడిగుడ్లు వేయాలండి, వేసి కలుపుకోవాలి. అలాగే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కారం, 1 టేబుల్ స్పూన్ కారం అండి, మీరు రుచికి సరిపడా వేసుకోండి కారం. గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసి కలుపుకుందాం. గుడ్లకి ఘాట్లు కూడా పెట్టుకోవాలండి. ఇదిగోండి అన్నీ కలిపేసాము. అండి ఇందులో షాజీరా కూడా కలిపాను. ఇప్పుడు మనం బిర్యానీని ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ఇది ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ అండి, ఇది కూడా వేసేసుకోవాలి. ఇంకా సపరేట్గా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఇదిగోండి బాస్మతి బియ్యం, లాంగ్ గ్రెయిన్ బాస్మతి బియ్యం. మీరు కావాలంటే మామూలు బియ్యంతో కూడా వండుకోవచ్చు. పొయ్యలు వేసుకుని వాటర్ పోసుకొని బాస్మతి బియ్యం వేసుకోవాలండి. మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు వేసుకుని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. దీంతోపాటు చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు, అలాగే జాజికాయ, జాపత్రి, ఆల్ బిర్యానీ స్పైసెస్, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇందాక దాంట్లో కూడా వేసుకున్నాం, దీంట్లో కూడా కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ ఉడకాలండి. ఇది హాఫ్ కుక్డ్ అయిపోయినప్పుడు మనం సాల్ట్ వేస్తున్నామండి, ఎందుకంటే ఇందాకటి వరకు మనం సాల్ట్ వేయలేదు కాబట్టి. ఉడికించిన అన్నం అండి ఇది దీంట్లో వేసేసారు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నామండి. దీనిపైన మూత పెడితే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేనండి, బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు మనం రోజ్ వాటర్, అలాగే కుంకుమ పువ్వు కలర్ కలిపిన నీళ్ళు వేసుకున్నాం దీనిలో. అంతేనండి, టేస్టీ బిర్యానీ రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.